డయాబెటీస్ అనేది ఇప్పుడు అసలు ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది కదా సార్. ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్కి అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఆయుర్వేదంలో షుగర్కి చికిత్స ఉందా లేదా అనేది చాలామంది అడుగుతుంటారు. ఇంకా కొంతమంది అయితే వచ్చి, సార్ నాకు మధుమేహం ఉంది, మధుమేహానికి ఆయుర్వేదంలో చికిత్స ఉందని అడుగుతుంటారు. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, మధుమేహం అనే పదం ఆయుర్వేద వైద్యంలో నుంచి వచ్చిన పదమే. ఓకే, అర్థమైందా? ఆయుర్వేద శాస్త్రం చెప్పిన చికిత్సల్లో మధుమేహం కూడా చాలా ప్రత్యేకంగా చెప్పింది. అయితే ఇంకా చాలా ముందుగా ఒక స్టెప్ ముందరే ఉంది ఆయుర్వేదిక్. మధుమేహానికి ముందర స్టెప్ ప్రమేహం అని చెప్పింది ఆయుర్వేదిక్. అంటే దాన్నే ఇప్పుడు ఆధునికంగా ప్రీ డయాబెటిక్ అని చెప్తున్నారు. ప్రీ డయాబెటిక్లోనే పేషెంట్కి ఏ లక్షణాలు ఉంటాయి ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది అనమాట. చిక్కణత దేహ, బాడీ అంతా పట్టేసినట్టు అనిపించటం, స్వేద దౌర్గంధ్యం అంటే చెమట వాసన రావటం, కరపాద దాహ అరిచేతులు అరికాళ్ళు మంటలు రావటం, నయనోర్ దాహ అంటే కళ్ళల్లో కూడా కొంచెం మంటలు రావటం, ఇలాంటి లక్షణాలన్నీ నీకు రేపు షుగర్ రాబోతుంది అంటే మధుమేహం రాబోతుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది అనమాట. దాన్నే ప్రమేహం అని చెప్పింది, ముందుగా చెప్పింది. అలాగే ఎవరికి వస్తుందో కూడా చెప్పింది. ఎవరికి వస్తుందని చెప్పింది అంటే అస్యాసుఖం అంటే ఎప్పుడు 24 గంటలు కూర్చుని ఉండేవాళ్ళు. స్వప్న సుఖం, కొంతమంది ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. అర్థమైనా? దధిని అంటే మనం పెరుగుతో తీసుకున్నటువంటి ఆహారాలు. ఇక్షు వికార అంటే చెరుకుతో సంబంధించినటువంటి షుగర్, దాంతో తయారైనటువంటి ఏంటి షుగరు, బెల్లము, స్వీట్స్, ఇవన్నీ ఇక్షు వికారాలు. ఇక్షు అంటే చెరుకు అనమాట. వీటితో తీసుకున్నటువంటి ఆహారాలు తినే వాళ్ళకి. అర్థమైందా? చింత అంటే అసలు టెన్షన్స్ ఏమి లేకుండా ఉండేవాడికి. అలాగే అతి చింత, ఎక్కువ టెన్షన్ ఉండేవాడికి. బీజ దోషాత్, బీజ దోషం అంటే జెనెటికల్ గా ఉన్న వాళ్ళకని కూడా చెప్పింది ఆయుర్వేదంలో. ఇలా కారణాలు చెప్పి వీళ్ళకి వస్తుంది. అయితే వీళ్ళకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ దోషాన్ని బట్టి వాత పిత్త కఫాలని ఉంటాయి, వాటన్నిటి బట్టి ఆ వ్యాధి లక్షణాలని నిర్ధారించి చికిత్సలు చెప్పింది ప్రమేహంలో. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే చికిత్స చేస్తే అది తిరగబట్టదని చెప్పింది. అంటే ఇప్పుడు మరి ప్రమేహం ప్రీ డయాబెటిక్ ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బ్లడ్ టెస్ట్లో HbA1c చేసుకుంటే మీకు 6.2 లోపల ఉంటే ప్రీ డయాబెటిక్, 6.2 దాటిందంటే డయాబెటిక్ అవుతారు. సో ఇలాగా ప్రమేహం ఏమో ప్రీ డయాబెటిక్, మధుమేహం ఏమో డయాబెటిక్. ఈ డయాబెటిక్ వాళ్ళకి కూడా వైద్యం చాలా చక్కగా చెప్పింది. అయితే మీరు అడిగిన ఒక ముఖ్యమైన పాయింట్, లైఫ్ లాంగ్ వాడాలనే పాయింట్ చెప్తున్నారు కదా, ఏంటి అనే దానికి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ప్రమేహానికి అయితే కంప్లీట్ చికిత్స ఉంటుందని చెప్పింది. మధుమేహానికి అయితే మాత్రం నీకు జీవితాంతం వాడాలని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పింది. మధుమేహో అనుషంగీనాం అని చెప్పింది. అంటే మధుమేహం ఒకసారి వచ్చిందంటే విడిచిపెట్టకుండా ఆ మనిషిని అనుసరించి ఉంటుందని చాలా క్లియర్గా చెప్పింది అనమాట. వస్తే పోదు మధుమేహం. ప్రమేహం అంటే ముందర కనుక్కొని డాక్టర్ చెప్తే మీరు పాటిస్తే మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది. అది మేము చెప్పగలుగుతాం. అవి మాట వినాలి. ఆహార విహారాల్లో అంటే తినే తిండిలోను తిరిగే తిరుగుల్లో జాగ్రత్తలను పాటించాలి. పాటించిన వాళ్ళకి తిరగబెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే మధుమేహ చికిత్సలో కూడా ఆహారం, వ్యాయామం, ఔషధ చికిత్స 3గా చెప్పామన్నమాట. ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి, వ్యాయామం చేయాలి, ఔషధం చివరి పార్ట్ అంటే డాక్టర్ది లాస్ట్ పార్ట్. కానీ అందరూ ఏం చేస్తారంటే డాక్టర్ తీసుకొచ్చి ముందర తెచ్చుకుంటారు. అదే తప్పు అనమాట. డాక్టర్ని మనం నెత్తిన కూర్చోబెట్టుకుంటే ఇంకెప్పటికీ కదలడు. అర్థమైనా? సో మధుమేహాన్ని సరిగ్గా చికిత్సకపోతే ఏమవుతుంది, నీకు ఆర్థోపెడిషన్, నీకు ఎముకల నొప్పి వస్తే ఆర్థోపెడిషన్ కావాలి, నరాల నొప్పి వస్తే న్యూరాలజిస్ట్ కావాలి, స్కిన్ దురదలు వస్తే స్కిన్ డాక్టర్ కావాలి, కంటి డాక్టర్ కావాలి, రెటినోపతికి కిడ్నీ డాక్టర్లు కావాలి, ఇంతమంది కావాలి. నువ్వు అలా కాకుండా జాగ్రత్తగా ఆహార నియమం, వ్యాయామం చేసుకొని ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే వీళ్ళందరూ అవసరం ఉండదన్నమాట. ఒక్కళ్ళ దగ్గరే నీకు వ్యాధి తగ్గిపోతుంది. ఈ డాక్టర్లందరికీ నువ్వు మనీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అర్థమైందా? సో అందువల్ల ఆయుర్వేదిక్ లో మధుమేహానికి బాగా ఉంటుంది.